చేవెళ్ల మండల కేంద్రంలోని రైతులకు మద్దతుగా ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రైతులకు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 110 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా వారి ధాన్యం కొనుగోలుపై 500 రూపాయల రుణమాఫీ ఇస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. రైతులకు ఇప్పటి వరకు ₹1 ఓనర్స్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ రైతుల కష్టాలు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాకు వెళ్లి రైతులను పరామర్శిస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ప్రజలకు న్యాయం చేయడం లేదు. ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాళే యాదయ్య గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల నుండి అస్తవ్యస్తమైన పాలన ఏ విధంగా ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతులు పడుతున్న బాధలు ఈరోజు కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు చాలా హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేసిండు. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలంతా సెట్ చేసుకుంటూ రైతాంగానికి వెన్నుపూసగా నిలుచుకుంటూ పాలన చేసినాడు 10 సంవత్సరాలలో. రైతులకు ఏమేం కావాలో ముందు అనేది రైతుల గురించి ఆలోచిస్తూ 24 గంటల కరెంట్ ఉంటే రైతు ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకుంటాడు, మిగతా టైంలో వేరే పని చేసుకుంటాడు. అప్పుడు 7 గంటలు ఉన్న కరెంటు 24 గంటల కరెంటు చేసినాడు. ఒక్క క్షణం కూడా పోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా రైతుకు కావాల్సింది ఇంకోటి పెట్టుబడి కావాలి. అసలు ఎవ్వరు ఊహించండి, ప్రపంచంలో ఎక్కడ లేనిది రైతుకు పెట్టుబడి ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. రైతు అప్పు తెచ్చుకోకుండా ఉండాలి, వాన పడుతుందంటే అప్పు కోసం ఎదురు చూస్తారు రైతు. అట్లా కాకుండా ఉండాలని రైతుకి వాళ్ళ అకౌంట్లలో నేరుగా పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా రైతు అనేవాడు ఉంటే చాలు ఆయన అకౌంట్లలో నేరుగా పడేటట్టు రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 10-15 సార్లు అంటే 10 ఏళ్లలో సంవత్సరానికి 2 సార్లు టెన్షన్గా అకౌంట్లలో పట్టేట్టు కేసీఆర్ గారు చేసిన పాలన ఈరోజు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మూడవది, రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డున పడుతుంది, రైతు చేసిన అప్పులు కూడా మీద పడతాయి. అట్లాంటి సందర్భంలో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించిన ఘనత కేసీఆర్ గారు. ఇది ఎక్కడ కూడా లేదు. అదే కాకుండా రైతు గిట్టుబాటు ధర ఉండేటట్టు, రైతుకు టైంకి కొనేటట్టు ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు జరిగిన ఈ పాలనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలల్లో అన్ని కూడా గాలికి వదిలేసి ఎన్నో హామీలు ఇచ్చున్నారు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 వెయ్యమని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎకరాకి 15,000 వేస్తామన్నారు. రైతు బంధు ఎన్నికల కన్నా ముందు ఇస్తామంటే కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు వేయనీయలేదు. రైతు బంధు కోసం పెట్టిన నిధులు ఎక్కడ పోయినాయో దేవుడికి ఎరక. కానీ ఇప్పటికీ రైతు బంధుకు అకౌంట్లలో డబ్బులు పడతలేవు. ఎక్కడున్న రైతులు ఇక్కడున్న రైతులు అడుగుతూ ఉంటాయి, ఇప్పటికీ పడతలేవు. ఇప్పుడు మీరు అన్నట్టు 15,000 ఎకరాకి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. ఇమీడియట్గా రైతు బంధు ఇవ్వాలని, రైతు కూలీలకి ఇస్తామన్నారు. సంవత్సరానికి 15,000 12,000 రైతు కూలీలకి ఇస్తామన్నారు. అది కూడా అమౌంట్లో వేయాలని. కౌలు రైతులకి ఇస్తామన్నారు. అది కూడా కౌలు రైతుల లెక్క ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉంది, మరి అది కూడా వేయాలని. దాంతోపాటు వరి పంటనే కాదు, ఏ పంట పండినా, మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వరి ఒకటే కాదు ఏ పంట పండినా గిట్టుబాటు ధరలతో పాటు ఎంఆర్పితో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మొన్న ఎన్నికలు కాగానే రైతులు వడ్లు అమ్ముకున్నారు, బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు రెడీగా ఉన్నాయి, మళ్ళీ రైతుల కళ్ళాల దగ్గర వరి రెడీగా ఉంది. ఇప్పుడు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి, గతంలో 2,200 పెట్టి కొన్నారు. 500 కలిపితే 2,700 రూపాయలు, 2,700 రూపాయలు ఇచ్చి కొనాలి. అన్నిటికైనా ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు. ఇప్పటికీ బ్యాంకుల నుండి నోటీసులు ఇస్తున్న రైతులకి కొత్త లోన్ కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. అంటే 2 లక్షల రూపాయల అప్పుని ఇమీడియట్గా మాఫీ చేయాలి. ఇవన్నీ గాలికి వదిలేసి నిన్న కేసీఆర్ గారేమో ఎండలో రైతుల పంటలు ఎండిపోయినాయని పొలాలలో తిరుగుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో క్రికెట్ గ్రౌండ్ లో కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇది కేసీఆర్ గారికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. రైతులు దాదాపుగా 200 మంది చనిపోయినారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అంటే ముందు లిస్టు పంపించమన్నాడు.
లిస్టు పంపిస్తే 24 గంటలలో రిలీజ్ చేస్తున్నాడు. 24 గంటలలో కాదు, 4 గంటలలో లిస్టు పంపించారు. మా పార్టీ నుండి 4 గంటలలో ముఖ్యమంత్రి గారికి లిస్టు పంపించారు. మరి ఇప్పటివరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. అదే కాకుండా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని, పంటలన్నీ ఎండిపోయినాయి. ఎక్కడ పోతే అక్కడ పంటలన్నీ ఎండిపోయి ఎడారులాగా పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రైతు పెట్టుబడి కావాలన్నా, పంట నష్టం కావాలి, నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కదలిక వచ్చి, ఎందుకంటే నిన్నగాక మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయినప్పుడు ప్రాజెక్టులలో నీళ్లుండి నీళ్లు వదలక, ఏ టైంలో వదిలితే రైతుకు మేలు జరుగుతుందో కూడా అర్థం కాక, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నీళ్లు వదలనందుకు పంటలన్నీ ఎండిపోయినాయి. కేసీఆర్ గారు పోయిన నెక్స్ట్ డేనే ప్రాజెక్టులలో కాలువలలో నీళ్లు వదులుతున్నారు. అందుకే ప్రతిసారి చెప్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ముందు ప్రాజెక్టుల గేట్లు తెరవండి, నీళ్ళు వదలండి, మీ పార్టీ గేట్లు కాదని చెప్తున్నాం. కానీ ఆయనకు ఎంతసేపు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతలేరు. పీసీసీ ప్రెసిడెంట్గానే పనిచేస్తూ ఉన్నారు. కండువాలు మార్చుడు, పార్టీలందరినీ చేర్చుకుని తప్పిస్తే ప్రజలకు ఏం జరుగుతుంది, ఏ నష్టం జరుగుతుంది, ఏమి ఇవ్వాలనే ఆలోచన ఇప్పటి వరకు లేదు. ఇప్పటికైనా కదలిక తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఇప్పటికైనా రైతుల సమస్యల పట్ల రివ్యూ చేసుకొని ఇమీడియట్గా వీటన్నిటి రిలీజ్ చేయాలని ఈరోజు రైతుల పక్షాన తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి దగ్గర దీక్ష చేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఏ విధంగా భరోసా ఇచ్చాడో ఇప్పుడు కూడా భరోసాగానే ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోట్లాడుతుంది, ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్టు తప్పకుండా చేస్తుంది. రైతులు ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాం.